హాయ్ అండి, నేను మీ సంధ్యాని. ఒక తండ్రిది కూతురిది బాండింగ్ ఎలా ఉండబోతుందని ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకోండి. చిన్న మినీ వ్లాగ్లో అంటే ఇది నేను ఫేస్బుక్లో వినిది, రియల్గా కాదు, కానీ నాకు స్టోరీ నచ్చి మీతో షేర్ చేసుకుందామని షేర్ చేసుకున్నాను. ఇంకా కొంతవరకు అయితే నేను చెప్తాను. ఇంకా డీటెయిల్గా కావాలనుకుంటే మన ఛానల్ నేమ్ కింద లింక్ అనేది ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఒక ఒక వైఫ్ అది భార్య భర్తలు ఉండేవారంట. వాళ్ళిద్దరు కూడా అంటే వీళ్ళ చుట్టాల నుంచి వాళ్ళ చుట్టాల ఇరువైపు చుట్టాల నుంచి బాగా డిస్కషన్, ఇద్దరికి పర్సనల్గా ఏం ఉండేవి కాదు, చుట్టాల వాళ్ళ డిస్కషన్లు అయితే వస్తుండేవి అనమాట. వీళ్ళిద్దరు ఏం డిసైడ్ అయ్యారంటే మీ చుట్టాలు నువ్వు రానివ్వకు, మా చుట్టాలకు నేను రానివ్వనని చెప్పేసి కొన్నాళ్ళు అలా అయిన తర్వాత హస్బెండ్ వాళ్ళకి తల్లిదండ్రులు వస్తారు. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత ఇన్కేస్ తల్లిదండ్రులు కూడా రావద్దని అగ్రిమెంట్ రాసుకున్నారంట. తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అబ్బాయి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అతను చూసి చూడనట్టు వెళ్ళిపోతే తండ్రి చాలా బాధపడి వెళ్ళిపోతాడు. అలా అయిపోయిన తర్వాత అది భార్య తలకు తల్లిదండ్రులు వస్తారు. ఇంకా ఆమె వాళ్ళని చూసి ఏడుపు ఆపుకోలేక భర్తకి ఇచ్చిన అగ్రిమెంట్ గుర్తొచ్చి ఏం చేయాలని చెప్పి అలా కళ్ళంతా నీళ్ళు వస్తూనే ఉన్నాయంటండి. వస్తూనే ఉంటే అది తట్టుకోలేక ఆవిడ అలా వేడుస్తుంటే హస్బెండ్ వైపు చూసి అతను ఇంకా చూస్తుంటే అతను కూడా సైలెంట్ ఉండిపోయాడంటే ఏమనలేదంట. ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు అతను. ఏదైతే ఉందని చెప్పేసి ఆమె డోర్ ఓపెన్ చేసేసి తల్లిదండ్రులు అయితే లోపలికి తీసుకొస్తుంది. లోపలికి తీసుకొచ్చిన తర్వాత అతను ఎందుకు